board has taken one decision in the interest of ఇప్పుడు సమ్మర్ రద్దీ మొదలవుతూ ఉంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దాదాపు అయిపోయినట్టున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఈ మంత్ ఎందుకు అయిపోతాయి. మరి సమ్మర్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే సర్వదర్శనం భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒకటేమిటంటే, తర్వాత అది ఒక ఇష్యూ ఉంది మనకి, ఎక్కువ రద్దీ వస్తుంది కాబట్టి ఎలా ట్యాకిల్ చేయాలనేది. రెండవది ఏంటంటే L1, L2, L3 అని ఉంది. దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు అన్నట్టు బోర్డు దృష్టికి వచ్చింది. బోర్డు వారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 4 రోజులు L1 యథాతథంగా ఉంటుంది. L2, L3కి ఒకే రకమైన దర్శనాన్ని కల్పిస్తారు. L2 అవుతుంది. L2కి ఏ విధమైన దర్శనం కల్పిస్తారో అదే విధమైన దర్శనం ఇస్తారనమాట. ఒకే రేట్ తీసుకొని దాని మీద ప్రింటింగ్ ఏంటంటే కొన్ని ఏ కంపార్ట్మెంట్ వాటి గురించి అది ఉంటుంది తప్ప L2కి L3కి ఒకే రకమైన దర్శనం ఉంటుంది. అది L2ని పెట్టవచ్చు కానీ L3 ఉన్న కంపార్ట్మెంట్ ఒకటి ఏంటంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే L1 ఉంటుంది. L2, L3కి ఒకే రకమైన దర్శనం ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే విపరీతమైన రద్దీ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో దర్శనాన్ని ప్రోటోకాల్కి పరిమితం చేస్తారు. ఫ్రైడే, సాటర్డే, సండే. మరి ఫ్రైడే, సాటర్డే, సండేలో కూడా 300 కూడా రీజనబుల్ నంబర్స్ దాకా ఉంచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇది 10 వారాల పాటు ఒకటేంటంటే రద్దీని తట్టుకోవడానికి పనికొస్తుంది. రెండవది ఏంటంటే ఈ L1, L2, L3కి మనం ఇది ఎక్స్పెరిమెంటల్గా ఎట్లా ఉంటుందని కూడా మనం టెస్ట్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది అనమాట. ది బోర్డ్ హ్యాస్ టేకెన్ దిస్ డెసిషన్. వచ్చే సామాన్య భక్తులకి సంతృప్తికరంగా సులభంగా దర్శనం ఉండాలనే ఉద్దేశంతో బోర్డ్ హ్యాస్ టేకెన్ దిస్ డెసిషన్.